గత 28 సంవత్సరాలుగా లేనంతగా మార్కెట్ 5 నెలల నుంచి కిందే క్లోజ్ అవుతుంది. అంటే ప్రతి నెల ఓపెన్ అయ్యే పాయింట్ నుంచి కింద ఒక 500 పాయింట్లు కానియండి, లేదంటే ఒక 200 పాయింట్స్ కానియండి, కింద క్లోజ్ అవుతుంది. అయితే ఇట్లా మనకి జరిగింది కంటిన్యూయస్‌గా 4 మంత్స్ జరుగుతూ ఉండే. ఇంతకుముందు మీరు టెక్నికల్ చార్ట్స్ గనుక చూసినట్టయితే. కానీ ఈసారి 5 మంత్స్ నుంచి మనకి మార్కెట్ క్రాష్ అవుతూనే వచ్చింది. ఫస్ట్ మనకి దెబ్బ పడింది. మేజర్ క్రాష్ మనం చూసింది ఇండియన్ మార్కెట్‌లో మోడీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత. చాలామంది మార్కెట్‌లో మోడీ వన్ సైడెడ్ ఎలక్షన్ గెలుస్తారనేసి ఒకరోజు చాలా పెద్ద ర్యాలీ అయింది. 2000 పాయింట్స్ సంథింగ్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ నాకు తెలిసి. అదే నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చిన రోజే మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవ్వడం అయింది. అయితే ఈ మార్కెట్ ఇంతగా పడుతూ ఉండే ప్రతి ఒక్కరి భయం ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ డబ్బులన్నీ ఆవిరైపోతున్నాయి. నిజంగా కూడా చాలామందికి లాసెస్‌లో ఉన్నారు. ఈరోజు పోర్ట్‌ఫోలియో తీసుకుంటే ఇంక్లూడింగ్ నా పర్సనల్ పోర్ట్‌ఫోలియో కోసం మాట్లాడినా కూడా కొన్ని రీసెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కాకుండా రీసెంట్‌గా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అందరూ లాసెస్‌లోనే ఉన్నారు.